కలగంటే ఎక్కడి నుండైనా ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు అని చెప్పి తన ప్యాషన్ని ఫాలో అవుతూ హైదరాబాద్ నుండి ఇక్కడ రావడం ఈయనకి ఎలా ఉందో అండ్ జిఎంఏసి 2025 ద్వారా ఈయనకి ఇక్కడ రావడం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరేంటిది? ఫస్ట్లీ మీరు కెన్ యూ మేక్ ఎ సౌండ్? మన ఆడియన్స్ కి మీ గురించి చెప్పగలుగుతారు? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ దండపల్లి శ్రీను, ఫోక్ సింగర్ అండ్ డప్పు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. ఈరోజు తెలంగాణ అనే ఒక రాష్ట్రం నుంచి వెళ్ళి మారుమూల పల్లె, దండపల్లి మా ఊరి పేరు, అందుకే నన్ను అందరు దండపల్లి శ్రీను అని అంటారు. ఆ మారుమూల పల్లె నుంచి వెళ్ళి ఇవాళ అమెరికాలో ఈ ప్రపంచ వేదిక మీదకి రావడానికి నిజంగా నా కళ, నా ఆట, నా పాట, మన పల్లె పాట, ఈ డప్పు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఈ వీటికి నేను నా జీవితాంతో రుణపడతాను. అమేజింగ్. గ్రాటిట్యూడ్ కి నిలువెత్తు రూపం ఈయనలానే కనిపిస్తుంది. ఎందుకంటే తనకు నచ్చింది చేసి దానికి దీనికి ఎక్కడ అడ్జస్ట్ అవ్వకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా చేసి లాస్ట్ ఇక్కడ ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది నేను అంటే ఈ కళారంగంలో నేను ఎంటర్ అయినప్పుడు చాలా చిన్న ఏజ్, స్కూల్ లైఫ్లో ఎంటర్ అయినాను. అప్పుడు ఏదో సరదా కోసము, టైము కోసం అట్లా చేసినాము. కానీ అదే ఇలా జీవన భృతి అయింది. అది ఒకటే కాకుండా నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది, నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ విషయంలో చాలా హ్యాపీ. ప్రపంచ వేదిక అనేది ఒక అమెరికా స్టేజ్ అంటే ప్రపంచ వేదికగా ఫీల్ అవుతాం. ఇక్కడికి రావడం, ఇక్కడ ఒక చిన్న పర్ఫార్మెన్స్, ఒక 2 నిమిషాల పర్ఫార్మెన్స్ చేయడం చాలా అదృష్టంగా, చాలా హ్యాపీగా, చాలా గ్రేట్గా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అండ్ అన్వేష్ గారు, హూ ఇస్ వన్ ఆఫ్ ద కీ పీపుల్ హియర్, ఆయన పాత్ర ఎంత వరకు ఉంది ఇందులో? ఇక అన్న అసలు ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఇంకా ముందు ఎన్ని డేస్ నుంచి కష్టపడుతున్నాడో తెలియదు. నేనైతే నిన్న వచ్చిన కాంచెలు చూస్తా ఉన్నా. అన్న కానీ అన్నతో ఉన్నటువంటి టీం అందరూ కూడా 1 మినిట్ కూడా రెస్ట్ లేకుండా అందరి కోసం, అందరికి ఎక్కడ కూడా చిన్న అసౌకర్యం కలగకుండా ప్రతి ఏర్పాటుని దగ్గరుండి చూసుకుంటూ స్టేజ్ని, పబ్లిక్ ని, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ చాలా కష్టపడుతున్నారు. ప్రోగ్రామ్ ని సూపర్ డూపర్ గా సక్సెస్ చేస్తా ఉన్నారు. అన్వేష్ గారు, సిన్స్ హౌ మెనీ మంత్స్ ఇది మీ ఫస్ట్ కన్వెన్షన్, కానీ ఇక్కడ అలా అయితే కనిపించట్లేదు. మీరు ఎన్ని మంత్స్ నుండి ఎంత మంది దీనిపై వర్క్ చేస్తున్నారు చెప్పండి? నవంబర్లో అనౌన్స్ చేసామండి మహాసభ అని చెప్పి. నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ ఇండియా ట్రిప్లో ప్రతి ఒక్క పెద్దవాళ్ళని అందరినీ కలిసి, ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జనవరి నుంచి మోస్ట్లీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 8 months in making this event a grand success, and it's privilege to work for community and build the community and spread the community. Please keep bringing this local talent, and thank you so much. All right, thank you so much. Thank you.